ఈయన వచ్చిండు ఒక దగ్గర నుంచి, రండి బ్రదర్, కేసీఆర్ నమ్ముకుంటే ఉద్యోగం పోయింది, ఉద్యోగం పోయింది. ఆయన ఏం చేసినాడంటే జై తెలంగాణ అన్నాడు అంతే. కర్నూలు బెటాలియన్లో పనిచేస్తూ, అదే కదా, చెప్పు ఏం జరిగిందో చెప్పు. నమస్కారం అండి, నా పేరు సురేందర్. నేను 2008 నుంచి 2010 వరకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేస్తుండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో నాకు ఎయిర్ కానిస్టేబుల్ జాబ్ వచ్చింది. ట్రైనింగ్ సెంటర్లో జెండావిష్కరణ జనవరి 26 జెండావిష్కరణ తర్వాత బోలో భారత్ మాతకి అంటే నేను జై తెలంగాణ అన్నాను మర్చిపోయి. అయితే అక్కడ ఉన్న ఆంధ్ర అధికారులు నువ్వు తెలంగాణ పిచ్చోడా, తెలంగాణ సైకో, నీలో పోలీసు లక్షణాలు లేవు, ఉద్యమం బాగా ఉన్నాయి, టెర్రరిస్టులా ఉన్న పని నా మీద అనేక రకమైన పనిష్మెంట్ ఇచ్చుకుంటూ నన్ను మానసికంగా మెంటల్ టార్చర్ చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే నాకు ఇదంతా టార్చర్ పడించాక నేను గోడకి పారిపోయాను. మళ్ళీ రాగానే వెంటనే నువ్వు ఎలాగైనా నువ్వు ఈ ట్రైనింగ్ నుంచి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, అది తెలంగాణ చెప్పకుండా వేరే రకంగా రాయాలని నాతో ఒత్తిడి వేయించి రాజీనామా వేయించి పంపించేశారు. మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చినాక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడంగా 2014లో కల్వకుంట్ల కవిత గారి దగ్గరికి, అలాగే హరీష్ రావు దగ్గరికి, కేటీ రామారావు గారికి మరియు బాలకృష్ణ గారికి వీళ్ళందరికీ వెళ్తే వాళ్ళు లెటర్లు ఇచ్చి ఇలాంటి లెటర్లు ఇచ్చి పంపించారు తప్ప ఏం చేయలేదు. అంటే వాస్తవానికి కింద నేను వెళ్ళి ఒక ఉద్యమకారంగా గుర్తించారు తప్ప అక్కడ ఏం చేయలేదు. 10 సంవత్సరాల నుంచి వాళ్ళ దగ్గర నా చెప్పులేరు తిరిగాను, కానీ ఒక్క ఏం కూడా చేయలేరు వాళ్ళు. మీ డిమాండ్ చెప్పండి. నాకేం లేదు, నేను ఒక ఉద్యమకారంగా గుర్తించి నన్ను నా కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే. ఈ ప్రజాప్రభుత్వంలో రేవంత్ అన్న గారికి నన్ను ఉద్యోగం వేయాల్సిందే నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. రైట్, అది కేసీఆర్ నమ్ముకుంటే ఉద్యోగం పోయింది, ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి దయచేసి నా ఉద్యోగం నాకు ఇప్పించండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు.